1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే సార్, ఇన్ఫ్లేషన్ అంటే మనం వింటూ ఉంటాం ద్రవ్యోల్బణం. దానివల్లే మనకి ధరలు అనేవి తగ్గుతూ ఉన్నాయి. బంగారం వెండి ధరలు తగ్గడానికి కూడా కొంచెం ఇన్ఫ్లేషన్ కారణం అని చెప్తా ఉంటారు. ఈ మధ్య కొంచెం ఇంకొక పదం వింటున్నాం సార్, డిఫ్లేషన్ అని చెప్పేసి. అంటే డిఫ్లేషన్ వల్ల జేబులో డబ్బులున్నా కూడా బంగారం కొనలేనటువంటి పరిస్థితి వస్తుంది ముందు ముందు అని చెప్పేసి కొన్ని న్యూసెస్ చూస్తున్నాను నేను. అంటే అసలు డిఫ్లేషన్ అంటే ఏంటి? ఈ డిఫ్లేషన్ ఇన్ఫ్లేషన్ ఆపోజిట్. డిఫ్లేషన్ అంటే ఏంటంటే ఏదైతే కరెంట్ ప్రైసింగ్ లెవెల్స్ ఉన్నాయో మార్కెట్లో అది తగ్గిపోతుంది. అక్కడేముంది పెరుగుతుంది. 7% 8, ఇక్కడ 7% రివర్ డైరెక్షన్ ఆపోజిట్. ఇది నార్త్, ఇది సౌత్. అప్పుడు ఏమవుతుందంటే కొనుక్కునే వాళ్ళకి బయ్యర్స్కి కొద్దిగా అనుకూల పరిస్థితి అంటారు, ప్రతికూల సానుకూల అంటారు కదా. కొనుక్కోవడానికి అఫోర్డబిలిటీ తక్కువ ప్రైస్లో ఎక్కువ ఐటమ్స్ వస్తాయి. అంటే తక్కువ, అంతకుముందు 100 రూపాయలు అనేది ఇప్పుడు మేబీ 70 రూపాయలు 80 రూపాయలకి రావాలి. దాన్ని డిఫ్లేషన్ అంటారు. సో దానివల్ల ఏంటంటే ఒకడు కొనుక్కున్నాడు, 2 కొనుక్కుంటాడు, 2 కొనుక్కున్నాడు, 3 కొనుక్కుంటాడు. ఎక్కువ ఉన్నవాడు ఒకటి కొనాలంటేనే ఆలోచిస్తాడు. మీరు చూస్తే ఐ థింక్ బీజేపీ ఏదో గవర్నమెంట్ ఉల్లిపాయల రేటు 100 రూపాయలు చేశారు. గవర్నమెంట్ పడిపోయి కొలాప్స్ అయిపోయింది. అలా లోకల్ గవర్నమెంట్ కూడా ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని, ధరణి అని ఇవన్నీ పెట్టి చాలా 111 అని ఇంపాక్ట్ పడి మనం ఒప్పుకున్న ఇంపాక్ట్ అయితే కొద్దిగా పడింది. అది దాన్ని డిఫ్లేషన్. సో మెయిన్లీ డిఫ్లేషన్ ఏమవుతుందంటే ఇంక్రీజింగ్ ది పర్చేస్ పవర్. అంటే ఆ పవర్ ఆఫ్ పర్చేస్లో మోర్ ఐటమ్స్ ఇన్ లెస్ ప్రైస్, లెస్ అమౌంట్, లెస్ లగేజ్, మోర్ కంఫర్ట్ అంటున్నాం. అంటే ఇది ఇక్కడ ఏంటంటే లెస్ ప్రైస్ ఉండడం వల్ల మనం ఎక్కువ మందికి వినియోగదారులకి వెళ్తుంది, అఫోర్డబిలిటీ పెరుగుతుంది. అంటే వినియోగదారులకి టెంపరీ లాభదాయకం అనుకోవచ్చా సార్? టెంపరీ డెఫినెట్గా పర్మనెంట్ అని చెప్పలేదు. ఎందుకంటే మళ్ళీ ఆ డిఫ్లేషన్ దగ్గర ఇన్ఫ్లేషన్కి వచ్చే మార్గాలు ఉన్నాయి. ఎక్కువ మోస్ట్ ఆఫ్ ది టైం ఇన్ఫ్లేషన్ ఉంటుంది. కొన్ని కేసుల్లో కొన్ని కంట్రీస్లో డిఫ్లేషన్ ఉంటుంది. ఏది పర్మనెంట్ కాదు. మీరు పర్మనెంట్ కాదు, ఛానల్ పర్మనెంట్, నేను పర్మనెంట్ కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ డిస్పోజబుల్. టైం రావాలి, మ్యాటర్ ఆఫ్ టైం. అయితే మనం పుట్టినప్పుడు ట్రైన్ ఎక్కుతాం, దిగినప్పుడు పైకి వెళ్ళిపోతాం. సో ఎవడు ఎక్కడ ఎక్కుతాడో ఎక్కడ దిగుతాడో అనేది మనకి తెలియదు. సో మెయిన్గా ఈ కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొనుగోలు శక్తి పెరుగుతుంది. తక్కువ లాభానికి ఎక్కువ ఐటమ్, తక్కువ ప్రైస్కి ఎక్కువ ఐటమ్స్ కొనుక్కునే అవకాశం కలుగుతుంది. అందుకని డిఫ్లేషన్ అంటున్నాం. అండ్ మెయిన్గా ఇంకోటి చూసుకుంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది సింపుల్ అవుతుంది. అప్పుడైతే ఇప్పుడు మీరు ఏదైనా హోటల్కి వెళ్తే 2-3 వేలు అయితే భార్య భర్త 2 పిల్లలు వెళ్ళాలి, 3,000-4,000 మినిమం. అది మీరు స్టార్. ఇప్పుడు నేను మొన్న ఏదో చూసే గ్రేటెస్ట్ మన తాజకిృష్ణ లేకపోతే గ్రాండ్ దీనికంటే కాస్ట్ రాజమహల్ 10 లక్షలు పర్ నైట్ అంట రూమ్ కాస్ట్. 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు పర్ 1 డే. ఇది తాజ్మహల్ ఎదురుగా అనిపిస్తుంది. సో అది మనం పక్కన పెడితే ఇది చిన్న వాళ్ళకి, నాలాంటి వాళ్ళకి, మీలాంటి వాళ్ళకి కానీ. సో తక్కువ రేట్లో దే కెన్ సర్వైవ్ అండ్ బిజినెస్ మే బికమ్ మోర్ వైబుల్. ఎందుకంటే ఎప్పుడైతే ఇప్పుడు మీరు పార్క్ లైన్ దగ్గర కానీ, కోటి దగ్గర కానీ, సెకండ్ అవార్డ్ 300 ఫుట్పాత్ మీద అమ్ముతారు. బయట షాప్లో లూయిస్ విల్పీ బ్రాండ్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 5,000-6,000 ఉంటుంది ఒక షర్ట్. అదే బ్రాండ్ డూప్లికేట్లో ఫుట్పాత్ 600కి వస్తుంది. అదే సింపుల్ ఉంటుంది. అది ఇమిటేషన్ జ్యువెలరీ లాగా ఉంటుంది. సో బ్రాండ్ కోసం కొనుక్కున్నారు కొంతమంది, సుఖం కోసం కొనుక్కున్నారు. అంటే బట్టలు 6,000 కుమార్స్ అని ఉంది, ఇప్పటికీ 300 షర్ట్ దొరుకుతుంది. ఈ షర్ట్ కుట్టడానికి 300 కాదు, కానీ 300కి షర్ట్ దొరుకుతుంది. ఆ షర్టే ఈ షర్ట్. అది 2 సార్లు ఉతికేస్తే 3వసారి చెత్త పుట్టుకు వెళ్ళిపోతుంది. ఇది 6 సంవత్సరాలు 10 సంవత్సరాలు. ఇప్పుడు నేను వేసుకున్న షర్ట్ ఆల్మోస్ట్ 8 years. షైనింగ్ స్టిల్ నా బ్రాండ్. సో అది వాల్యూ. ఆ బ్రాండ్ విలువని తెలిసినట్టుకే బ్రాండ్, లేకపోతే ఏమి ఉండదు అని ఒకటే. అది ఆ పాయింట్లో ఏమవుతుందంటే మనం పెద్ద పెద్ద బ్రాండ్స్ కూడా ఎప్పుడైతే డిఫ్లేషన్ వస్తుందో కొంచెం తక్కువ కాస్ట్. అంటే ఇన్ఫ్లేషన్ అంటే పెరిగిపోవడం, డిఫ్లేషన్ అంటే ప్రతి ద్రవ్యోల్బణం అనుకోవచ్చా సార్? అంటే తగ్గిపోవడం. అది ద్రవ్యోల్బణం కొద్దిగా యాడ్ చేస్తాం ప్రతి, అంటే ఎగెనెస్ట్గా. అట్లానే ట్రావెల్స్కి వచ్చి చీప్ అవ్వచ్చు, లగ్జరీ ట్రావెల్స్. అట్లా ఇంపోర్టెడ్ ఐటమ్ కొనుక్కుంటే తక్కువ. ఇప్పుడు నేను ఒకసారి చిన్నప్పుడు రజనీకాంత్ గారికి కావాలని ఏదో సినిమా వచ్చి నాకు గుర్తులేదు, అందులో సింగపూర్లో వెళ్తే పాండ్స్ డబ్బా అక్కడ అమ్ముతారు. పాండ్స్ మన ఇండియన్ బ్రాండ్.
కానీ అక్కడ అమ్ముతారు ఇంపోర్టెడ్గా. అదే ఇక్కడ 10 రూపాయలు అక్కడ 30 రూపాయలు. మనకంటే దాటింది అనేది ఇంపోర్ట్సే. Yes. కానీ మన వాళ్ళు అక్కడికి వెళ్తే మనకి లోకల్ మనం ఇంపోర్ట్ కాస్ట్ ఇచ్చి కొనాలి. ఇట్లా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అండ్ రేపొద్దు ఫ్యూచర్లో డిస్కషన్స్ అంటే డెసిషన్ తీసుకోవాలంటే ఈ డబ్బు అవైలబిలిటీ ఏదైతే 100 రూపాయలు ఇప్పుడు 80 రూపాయలు పెడతాం, యూ హ్యావ్ స్పేర్ మనీ టు టేక్ ఎడిషనల్ డిస్కషన్, లాంగ్ టర్మ్ ప్లానింగ్. ఆ డెసిషన్ తీసుకోవచ్చు. ఎప్పుడు మారుతుందో మనకు తెలియదు. అండ్ కన్జ్యూమర్స్ హై అంటే ఇన్కమ్స్ బాగా వస్తాయి. ఎందుకంటే అంతమంది 100 రూపాయలు కొనుక్కునేది ఇప్పుడు 80 రూపాయలు 70 రూపాయలు కొనుక్కుంటాం. ఆ 30 రూపాయలు ఇంకో దాన్ని కొనుక్కోవచ్చుగా. Yes. ఇంత ముందే ఇన్ఫ్లేషన్ అంటే 100 రూపాయలు 130 రూపాయలు అయ్యింది. మనం అది కొనుక్కునేది ఒరిజినల్ కూడా కొనుక్కోలేం. కొన్ని షాపులకు వెళ్తే బై 1 గెట్ 2 ఫ్రీ అంటాడు. Mhm. ఒకదానికి రెండే ఇస్తున్నాడు. కొద్ది మార్కెటింగ్ జిమ్మికి ఉంటుంది. బట్ స్టిల్ కొంతమంది కేజీలు లెక్క అమ్ముతారు. బెదర్స్ బట్టల్లో మీరు ఆషాఢ మాసం మొదలవుతుంది, కేజీ 200 అంటాడు. నాకు అర్థం కాదు చీర ఎట్లా వస్తుంది. ఒక చీర కాదు 2-3 చీరలు వస్తాయి కేజీ వెయిట్కి. సో దీస్ ఆల్ ఆర్ టెక్నిక్స్ టు సర్వైవ్ ఇన్ ద మార్కెట్. సర్వైవల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంటాం ఇంగ్లీష్లో. ఆ దీని నుండి వెళ్తారు. సో డిఫ్లేషన్ రావాలనుకుంటే మెయిన్లీ డిఫ్లేషన్లో స్పెక్యులేషన్ మార్కెట్స్ తక్కువ ఉంటాయి, ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే పెద్ద డిఫరెన్స్ ఉండదు కదా. ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు ఒక ఇంజక్షన్ 35,000 40,000 ఇంజక్షన్ పేరు నాకు గుర్తులేదు. 30,000 40,000 బ్లాక్లో అమ్మే. యాక్చువల్ కాస్ట్ 5,000, కానీ 30,000 40,000 అలాంటి 10 20 30 ఇంజక్షన్ కొట్టాలండి. నార్మల్ మనిషి ఏమవుతుంది 30,000 40,000 ఇంజక్షన్ కొనుక్కోగలం. పూర్ పీపుల్ ఆ బెడ్ ఛార్జ్ అవన్నీ వేరు. సో అంటే నాకు తెలిసి కరోనా యావరేజ్గా సగటును తీసుకుంటే 10 నుండి 20 లక్షలు ఖర్చు పెట్టారు కరోనా నుండి బయటపడ్డాను. దాని తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ కోవాక్సిన్ కోవిషీల్డ్ అని. వీ డోంట్ నో వాట్ విల్ హ్యాపన్ వెన్, బట్ డిఫ్లేషన్ ఈజ్ ఆల్వేస్ ఎ గుడ్ సైన్ ఫర్ కన్జ్యూమర్స్. ఇదైతే చెప్పాలి. Yes. ఇన్ఫ్లేషన్ ఈజ్ ఆల్వేస్ ఎ గుడ్ సైన్ ఫర్ సెల్లర్స్. Thank you.